ప్రశాంతంగా ఉన్న ఇండోనేషియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రకృతి ప్రకోపానికి మరోసారి జనం వణికిపోయారు. ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రాంతంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన సెమెరు అగ్నిపర్వతం మళ్లీ నిద్రలేచింది. ఈ పర్వతం భారీ శబ్దంతో విస్ఫోటనం చెందింది. భూగర్భం నుంచి ఒక్కసారిగా లావా, బూడిద ఎగసిపడ్డంతో ఆకాశం మొత్తం దట్టమైన నల్లటి పొగతో కప్పేసింది. ఆకాశంలో దాదాపు కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలు విస్తరించాయంటే ఈ విస్ఫోటనం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు స్థానికంగా చోటు చేసుకుంటున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విస్ఫోటనం ధాటికి లోమాజాంగ్, మలాంగ్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలు బూడిదతో నిండిపోయాయి. పరిస్థితిని గమనించిన వెంటనే ఇండోనేషియా జాతీయ విపత్తు నివారణ సంస్థ రంగంలోకి దిగింది. పర్వతానికి అత్యంత సమీపంలో ఉన్న 3 గ్రామాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడిందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి అక్కడి నుంచి సుమారు 300 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించినప్పటికీ లావా ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలను మాస్కులు ధరించాలని, కళ్లకు రక్షణ కవచాలు వాడాలని హెచ్చరించారు. మరోవైపు ఈ అగ్నిపర్వత విస్ఫోటనం ప్రభావం కేవలం నేల మీదే కాకుండా ఆకాశ మార్గంపై కూడా పడింది. పర్వతం నుంచి వెలువడిన దట్టమైన బూడిద, ధూళి కణాలు వాతావరణంలోకి చేరడంతో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. గాల్లో ఎగురుతున్న బూడిద విమాన ఇంజిన్లను దెబ్బతీసే ప్రమాదం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో జావా ద్వీపం మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్లే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, ప్రయాణికులు తమ విమానయాన సంస్థలను సంప్రదించి స్టేటస్ తెలుసుకోవాలని అధికారులు సూచించారు. బూడిద తీవ్రత తగ్గే వరకు ఈ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. సెమెరు పర్వతం విస్ఫోటనం చెందడం ఇదేమీ కొత్త కాదు. స్థానికులను 2021 నాటి చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. 2021లో ఇదే పర్వతం విస్ఫోటనం చెందినప్పుడు దాదాపు 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 5,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆనాడు జరిగిన విపత్తు సుమారు 10,000 మంది జీవితాలను తలకిందులు చేసింది. అందుకే ఈసారి చిన్న ప్రమాదం జరిగినా అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు.